హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. యానిమల్, పుష్ప 2, చావా సినిమాలతో మంచి సక్సెస్ తెచ్చుకొని ఇప్పుడు ఇండియాలోనే టాప్ 1 హీరోయిన్ అనిపించుకుంటున్నారు రష్మిక మందన్న. అయితే ఆవిడ సినిమాలో ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అని అందరూ నమ్మకంతో ఉంటారు. రీసెంట్గా వచ్చిన సికిందర్ మూవీ మాత్రం అంత సక్సెస్ అవ్వలేకపోయింది. అయినా సరే అవేమీ పట్టించుకోకుండా రష్మిక గారు వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్ళిపోతున్నారు. అయితే ప్రెజెంట్ ఆవిడ గర్ల్ ఫ్రెండ్, అంతేకాకుండా తమిళ్లో కుబేరా సినిమాలలో కూడా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ మూవీ టీజర్ కి విజయ్ దేవరకొండ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా రష్మిక గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు అని అందరూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. దానికి రీజన్ వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు అని ఒక టాక్ రావడమే. వీళ్ళిద్దరూ ఒకే ప్లేస్లో ఫొటోస్ దిగి దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అండ్ ఇద్దరూ కూడా ఒకే ప్లేస్లో కనిపించడం, ఆ వీడియోలు వైరల్ అవ్వడం, ఇదంతా చూసి అందరూ కూడా వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు అని అనుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరూ మాత్రం దీని గురించి ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. అయితే వీళ్ళిద్దరి పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ జోడీకి మాత్రం నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉంది అనే చెప్పుకోవచ్చు. ఆన్ స్క్రీన్ లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరి పేర్ కి కూడా చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్ల సినిమా వచ్చి చాలా గ్యాపే వచ్చేసింది. దీంతో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు నెక్స్ట్ కింగ్డమ్ లో భాగ్యశ్రీ బోర్సే గారు హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత రవికిరణ్ కోలా గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో కీర్తి సురేష్ గారిని హీరోయిన్ గా అనుకుంటున్నారు అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఆ తర్వాత ఆయన రాహుల్ గారితో కూడా ఒక సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రష్మిక గారు హీరోయిన్ గా చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ రష్మిక గారు, విజయ్ దేవరకొండ గారు కూడా ఒక మంచి స్టోరీ వస్తే ఖచ్చితంగా కలిసి యాక్ట్ చేయాలి అని చూస్తున్నారంట. సో మొత్తానికి ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నట్టు అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఎప్పుడు సినిమా వస్తుందో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.